నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. నేను బయాస్డ్‌గా ఉండను. క్రిస్టియన్ కానివ్వండి, హిందూ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, ప్రతి ఒక్క మతంలోను, కులాల్లోనూ ఇలాంటి దరిద్రులు కొంతమందుంటారు. వాళ్ళని చూసే మోసపోతున్న వాళ్ళు కొంతమంది, వాళ్ళు చెప్తున్న మాటలు వినే, అయ్య బాబోయ్! మా మతం లేకపోతే మేము చచ్చిపోతాం అన్న ట్రాన్స్‌లోకెళ్ళిపోతున్నామనమాట. ఒక్కటే నేను క్వెషన్ అడుగుతానండి. పైనున్న దేవుడు నిజంగా దేవుడిని నమ్మేవాళ్ళు వింటానే ఉంటాడు. దేవుడిని నమ్ముతున్న వాళ్ళు పైనుండి దేవుడు వింటున్నాడు. అది నమ్మకం మనకు. నేను చేస్తున్న ప్రతి పని చూస్తున్నాడు నమ్మకం. అది ఏ మతమైనా కానివ్వండి. మరి మధ్యలో ఇలాంటి సారీ టు సే థిస్ బ్రోకర్‌లు అవసరం అంటారా మనకి? ఇలాంటి దుర్మార్గులు అవసరం అంటారా? ఇలాంటి తోడేలు ముసుగు యేసుకున్న వీళ్ళు అవసరం అంటారా? పాపం ఇప్పుడు వీడు చేసిన పనికి ఆ పాడేరు మన్యం ప్రాంతం అంతా కూడానండి ఆ ప్రాంతాన్ని మనం 4 భాగాలుగా విభజించుకుంటే వాళ్ళుండేది ఒక చిన్న ప్రాంతంలోనే ఉంటారు. ఈవెన్ వాళ్ళ ఇల్లులు కూడా చూసినా మనకేంటిదంటే, అరే! ఇంకా వీళ్ళు ఇలాగుంటున్నారా అన్నట్టుంటాయి వాళ్ళ ఇల్లులు. ఈవెన్ వాళ్ళు తినే ఫుడ్ గూడా ఇంకా ఆ పాత కాలంలోనే ఉంటున్నారు. పాత కాలం అని అనకూడదు. వాళ్ళకి నచ్చిన ప్రాంతంలోనే వాళ్ళకి నచ్చిన విధంగా ఉంటున్నారు. అలాంటి చోటకి వీడు వెళ్లి వాళ్ళందరిని అమాయకుల్ని చేసి పాపం మీరు ఆ వీడియోస్‌లో చూడండి. ఆ ఆడవాళ్ళందరూ మీద పడి ఏడుస్తున్నారు. బాబోయ్! ఏమైపోయింది? ఏమైపోయిందో అనని. అంటే వీడెళ్లి అక్కడ తిరిగింది కొద్ది కాలమే. కొంతమంది క్రిస్టియన్స్‌కి కోపం రావచ్చు. వాడు, వీడు అంటున్నానని. వీడినైతే అంటాను నేను. వాళ్ళు మీద పడి ఏడ్చేస్తున్నారండి. బాబోయ్! పాస్టర్ గారు ఏమైపోయింది? ఏమైపోయింది? అనండి. అంటే వాళ్ళ మనసులంతా ప్యూర్‌గా ఉన్నాయి. అలాంటి వాళ్ళను కూడా మోసం చేశాడంటే వీళ్ళనేమనాలసలు? వీడు ఎజెండా ఏంటిదంటే ఒక లీడర్ అయిపోవాలని. మంచిది. మంచిది పెట్టుకున్నాం. ఒక పార్టీ పెట్టుకున్నాం. మంచిది. మరి మధ్యలో ఈ దేవుడి పేరెందుకు నీకు? అంటే అందరూ ప్లే చేస్తున్నట్టు దేవుడి పేరు చెప్తే, మతం పేరు చెప్తే వీళ్ళందరూ వచ్చేస్తారు. నేను కూడా ఒక రాజులాగా కూర్చొని ఏలుదామని చెప్పేసి అనుకున్నామండి. ఆ పేరు కూడా పెట్టుకున్నాం. అభినయ్ మహారాజ్ అని చెప్పేసి ఏదో పెట్టుకొని చందాలు కూడా వసూలు చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఇప్పటికే క్రిస్టియన్స్ మీద ఆళ్ళు చందాలు వసూలు చేసుకుంటారు. దశంభాగాలు ఇవ్వాలని చెప్పేసి కొంతమంది మతోన్మాదులు, అందరిని అనట్లేదు నేను. కొంతమంది మతోన్మాదులు ఏడుస్తుంటే, నీలాంటి దరిద్రుల వల్ల ఇంకా ఆ జాతి మొత్తము ఇంకా నాశనం అయిపోతుంది కదరా! నీ గురించి ఏపీ డిప్యూటీ స్పీకరే మాట్లాడినాడంటే, అక్కడ సిట్యుయేషన్ ఎంత వరస్ట్‌గా ఉంటుందంటావు? హ్మ్. ఇప్పటికే ఆకివీడు రామాలయం గురించి పెద్ద ఇష్యూ జరుగుతుందక్కడ. మధ్యలో నువ్వు బొకాడియా అన్నట్టు. దాన్ని ఇంకా రేపడానికి. సిగ్గు తెచ్చుకోవాలి. ముందే మనం చేసింది పెంట. 1 కాదు, 2 కాదు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాం. ఆ! దాని తర్వాత పెళ్ళాం సారీ భార్య సొమ్ము మీద బతుకుతున్నావు. ఆ! నీకంటూ సొంతంగా ఒక రూపాయి సంపాదించే స్తోమత లేని వాడివి. నీకు అవసరమా ఇవన్నీని? పార్టీ పెట్టావు. పార్టీ దేనితో నడిపిద్దామని? అంటే మిగతా రాజకీయ నాయకులు పార్టీ పెట్టారు. నేనెందుకు పెట్టకూడదంటే వాళ్ళకున్నాయి. సంపాదన ఉందిరా బాబు. వాళ్ళకి ఎనకాల ఆస్తులున్నాయి. నీలాగా చందాలు అడుక్కుని చెప్పేసి పార్టీని నడిపించట్లేదు వాళ్ళు. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా నీకు? ఉంటే ఆ యాక్టింగ్ లోనే తగలడు. ఇక ముందు బాబు నీకు నమస్కారం పెడుతున్నానురా. ఇక ముందు ఆ పాస్టర్ అన్న ట్యాగ్ మాత్రం పెట్టుకోవద్దురా బాబు. నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను నేను. ఇంత దరిద్రుడివేంట్రా నువ్వు? ఆ! ఇప్పటికే కొట్టుకొని సచ్చిపోతున్నాం. మతాలు, కులాలని. దానికి తోడు ఎవరైతే ఈ మతాల మీద పడి బతుకుతారో కొంతమంది షోలు చేసేవాళ్ళు గానివ్వండి, ఇన్‌ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు గానివ్వండి, వాళ్ళకి ఇంకా నువ్వు బూస్టప్ ఇస్తున్నావు అన్నట్టు. ఏసుకోండ్రా ఆ మతం మీద అని జెప్పేసి. సిగ్గుండాలి కొంచెమైనా. నువ్వు చేసుకుంటున్నవాడు మంచిగా చేసుకొని సావచ్చుగా. ఆ పాదయాత్ర ఏదో చేస్తున్నావు. చేసుకోవచ్చుగా ఎవడొద్దన్నాడు నిన్ను? మధ్యలో ఈ లఫంగి పనులు అవసరం అంటావా నీకు? అసలు నువ్వు భూమి మీద రాకుండా ఉంటే ఇలాంటి దరిద్రాలనేవి లేకుండా ఉంటాయి. అదే ఫైనల్‌గా నేను చెప్పేది. ఏ మతంలోనైనా సరే అందరికి చెప్తున్నాను. ఏ మతంలోనైనా సరే ఇలాంటి వాళ్ళుంటారు. ప్రతి మతంలో ఉంటారు. ప్రతి రిలీజియస్‌లోనూ ఉంటారు. ఏంటిదంటే వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ మాట ఎవరైతే వింటున్నారో వాళ్ళ మనసులో ఒక ద్వేషాన్ని నింపేస్తారనమాట. మనమే గొప్ప, ఎదుటోడు పనికిరాడు, ఎదుటోడు పూజించేవాడు పనికిరాని వాడు, వాడొక చెడ్డోడు. ఆల్రెడీ నిన్న ఒక వీడియో చూపించారు కదండీ! చిన్న పిల్లల్ని నిల్చోబెట్టుకొని చాక్లెట్స్ లోను జిహాదీ చేస్తారు, జామకాయల్లోని జిహాద్ చేస్తారు, కూల్ డ్రింక్స్ లోని జిహాద్ చేస్తారు. మీరు మీ ఉద్యోగాలు తీసేసుకుంటున్నారని ఒక పనికిమాలిన మాటలు చెప్పింది కదా ఒక ఆవిడ. అభినయ్ దర్శన్ ఒక్కటే ఒక ప్రశ్న, ఇది ఎంత సున్నితమైన విషయమా? పైగా నీ ముఖానికి ప్రవీణ్ పగడాల గారితో పోల్చుకుంటావు. మళ్ళీ ఇప్పుడు కొంతమంది అంటారు, వీడినేమో వీడు అని ఆయన్నేమో గారు అంటున్నావంటే, ఆయన పాస్టర్‌గా తీసి పక్కన పెట్టండి. నేను ఆయన పాస్టరు అన్న పదం తీసుకుని ఆయన్ని ఆయన అని అనట్లేదు. కొన్ని సిద్ధాంత పరంగా మీరు కొన్ని వీడియోస్ చూసుకుంటే సిద్ధాంత పరంగా నేను ఆయన్ని గౌరవిస్తాను. ఆయన మాటలు ఏ మతానికి చెందినవిగా ఉండవు సిద్ధాంత పరంగా. అందుకని నేను ఆయన్ని గౌరవిస్తాను. నీ మొఖానికి మళ్ళీ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చావు. ఏమని?
ప్రవీణ్ పగడారా గారిని చంపినట్టు నన్ను కూడా చంపుదామని నువ్వంత అనుకుంటున్నావా నేను చంపనీకి? మళ్ళీ ఏమన్నావు? కుట్ర చేస్తుంది నా మీద. అసలు నీ ముఖానికి ఏం వాల్యూ ఉందని ఎవడు నీ మీద కుట్ర చేస్తాడు? నాకు ఇప్పటికే డౌటే. అదేదో ఆడియో కాల్ రిలీజ్ చేసావు కదా, నన్ను చంపేస్తానంటున్నారు, ఆడియో కాల్ వినండి అని చెప్పేసి ఒక ఆడియో కాల్ రిలీజ్ చేసావు కదా, అది కూడా నీ స్క్రిప్టే డెఫినెట్‌గా. ఎందుకంటే ట్రూ కాలర్‌లో రోజుకో పేరొస్తది అది. వాట్సాప్ కాల్ తప్ప మామూలు కాల్ ఎళ్లి సావదది. దానికి బ్యాంక్ డీటెయిల్స్ చూసుకుంటే ఒక క్రిస్టియన్ పేరుంది. ఇదంతా నీ స్క్రిప్టే కదా. ఆ! పాస్టర్ అజయ్ బాబు ముందుకే ఆయనకి కొంచెము డీఫేమ్ ఉంది. సమ్ అరెస్ట్ అయిందుంది. మళ్ళీ నీ దగ్గరకొచ్చి నీ మీద ఏదో అటాక్ జరిగిందని చెప్పేసి పాపం ఆయన ఒక వీడియో పెట్టాడన్నట్టు. ఆ వీడియో పెట్టిన తర్వాత నీ అసలు రూపం ఆవిష్కృతమైంది. దానికి ఆయన మళ్ళీ సారీలు చెప్పుకోవాల్సొచ్చింది. మాజీ ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారిని కూడా నువ్వెంత పిచ్చోళ్ళని చేసావంటే గ్రేటరా బాబు నువ్వు. ఎంపీని పిచ్చోడిని చేసావంటే ఎంత గ్రేట్. ఆయన మళ్ళీ అందరికీ క్షమాపణలు చెప్పి, ఎవరు హర్ష కుమార్ గారు, అజయ్ కుమార్ ఇద్దరికి క్షమాపణలు చెప్పి, మేము పెట్టిన పోస్ట్ డిలీట్ చేస్తున్నాము, వాడిని నమ్మి మిమ్మల్ని పిచ్చోళ్ళు చేసినందుకు మీకు మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి వాళ్ళు క్షమాపణలు అడిగారు అన్నట్టు. అంత గొప్పోడివి నువ్వు. ఎప్పటికైనా మారు. భార్య ఉంది కదా, సరిపెట్టుకో ఒక దానితోటి. నీ ముఖానికి మళ్ళీ ఇద్దరు ముగ్గురు, ఒక్క పైసా సంపాదన చేతగాదు కానీ నీకు ఇద్దరు ముగ్గురు భార్యలు కావాలి నీకు. అసలు వీడి మొహం చూసి ఎట్లా వచ్చారమ్మా మీరు? మీకు దండాలు ఎట్టాలి ఫస్ట్. ఇప్పుడు నేను వ్యూవర్స్‌కి అండ్ కొంతమందికి నేను చెప్తున్నది ఏంటిదంటే, అక్కడున్న ప్రజల్ని బ్లేమ్ చేయొద్దు మీరు. ఎవరైతే ఈ అభినయ్ దర్శన్ వెళ్ళిన ఏరియా ఉందో పాపం ఆయన మీద పడి ఏడ్చారు, వాళ్ళని అస్సలు బ్లేమ్ చేయదు. ఎందుకంటే వాళ్ళ అమాయకులు, గిరిజన బిడ్డలు, అమాయకులు వాళ్ళు. ఏది చెప్పినా నమ్ముతారు. మాకు కొంచెం మంచి చేస్తారంటే నమ్మే అమాయకులు. కొంచెం ప్రేమ చూపిస్తే మమ్మల్ని చూసుకోవడానికి, మంచిగా చూసుకోవడానికి వచ్చారని నమ్మేసి అమాయకులు. వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. వీడిని ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు. పోలీసులు వీడిని బయటికి రాకుండా శాశ్వతంగా అందులో ఉంచేసినా ఓకే. పైగా ఈ గాని ఆ వీడియోస్ చూస్తే మాత్రం అయ్యా బాబోయ్! ఎంత ఇన్స్పిరేషనల్ వీడియోసో. యువత అనేవాళ్ళు ఎలా ఉండకూడదో. రీల్స్ చూస్తున్నావా? స్క్రిప్ట్ చేస్తున్నావా? టైం వేస్ట్ చేస్తున్నావా? నువ్వు మా టైం వేస్ట్ చేసావురా బాబు ఈ 2 రోజులు. నువ్వు చేసింది నిజమనుకుని చెప్పేసి దాని మీదే కాన్సంట్రేషన్ చేసి అసలు విషయాలన్నీ పక్కన పెట్టేస్తాం మేము. అంత గొప్పోడివి నువ్వు. మారు ఇప్పటికైనా. మారి మంచిగా బతకడానికి చూడు. లేదని అనుకున్నావు అనుకో, నేను యాక్టింగ్ వదులుకోలేదంటే మళ్ళీ ఎళ్ళు కనీసం జూనియర్ ఆర్టిస్ట్ గానైనా జాయిన్ అవ్వు. అక్కడైనా నీ స్కిల్స్ కి కొంచెము రంగులద్దుకుందువు.